వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ పార్థసారథి ఇద్దరూ కలిసి సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తారు. కార్ ఎటువైపుగా వెళ్ళింది, అసలు కార్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకోవాలి అంటే కార్ ఎక్కడెక్కడ ఆగింది అనే విషయాల్లో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని గమనించాలి అని అర్థమవుతుంది అమర్కి. సో ఒక చోట కార్ ఆపగానే ఎవరో ఒకరు వచ్చి క్లియర్గా కార్ కింద ఉన్న బ్రేక్స్ తీసేశారని అర్థం చేసుకుంటారు. ఇంకా సీసీటీవీలో ఫుటేజ్ గమనించగానే అది ప్రచండ అని బాగీకి అర్థమవుతుంది. ఎవరు వీడు అని చూస్తూ ఉంటారు అమర్. ఏవండి, ఎవరో కాదండి, ఆ రోజు మన ఇంటికి మనోహరి తీసుకువచ్చిన ఆ మంత్రగాడు ప్రచండలాగే ఉన్నాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే అమర్ షాక్లో ఉండి, ఏంటి అంటే మనోహరి, దీనికి నువ్వే సమాధానం చెప్తావు అని అంటారు. అమర్ దీనికి నేనే సమాధానం చెప్పగలను అమర్ అని అంటారు. అదేంటి మనోహరి, అలా అడుగుతున్నావేంటి? డౌట్ వస్తే ఆన్సర్ చెప్పుకోవాల్సిన బాధ్యత నీకుంటుంది కదా. అయినా ఇదొక్కటి మాత్రమే కాదు మను, నీపై డౌట్ ఇంక్రీజ్ చేయడానికి ఇంకొక పాసిబిలిటీ కూడా నాకు దొరికింది. ఎప్పుడైతే రాథోడ్ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయో అప్పుడే ఈ ఇంట్లో నుండి 3 ఇన్కమింగ్ కాల్స్, 1 అవుట్ గోయింగ్ కాల్ అనేది వెళ్ళింది. అసలు అది ఎందుకు జరిగింది? వై? ఎవరికి కాల్ చేసావు? ఎవరు మళ్ళీ తిరిగి నీకు కాల్ చేశారు? నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి మను అని అంటారు పార్థసారథి. మనోహరి ఒక్కసారిగా అలా ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటే చెంబ అలా దొంగలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు. అప్పుడే కరెక్ట్గా ఏ చెంబ ఇట్రా అని అంటుంది. ఏంటి మనోహరి అని అంటుంది. ఏంటి గుడ్ల గూబలాగా బల్లిలాగా అక్కడ గోడ మీద నించొని చూస్తున్నావు? వచ్చి సమాధానం చెప్పాలి కదా. చూడు, నన్ను అనుమానిస్తున్నారు వీళ్ళు, చెప్పు అని అంటుంది మనోహరి. ఇదేంటి నా మీద తోసేస్తుంది, ఒకవేళ నేను ప్రచండ అన్నా చెల్లెలని చెప్పిద్దా ఏంటి అని మనసులో అనుకుంటుంది చెంబా. ఏమైంది మను, ఎందుకంత ఇరిటేటింగ్గా ఉన్నావు అని అడుగుతారు పార్థసారథి. చూడండి పార్థసారథి గారు, నేను చెప్పేది వినండి. యాక్చువల్లీ ఆ కాల్ చేసింది నేను కాదు, ఇదిగో ఈ చెంబ వాళ్ళది పల్లెటూరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ చాలా ఏజ్డ్గా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తాను మనోహరి, నా దాంట్లో ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది అనింది. అందుకే ఫోన్ ఇచ్చాను, ఫోన్ చేసుకుంది, తిరిగి ఇచ్చేసింది. చెప్పవేంటి చెంబా అని అంటారు. కరెక్టే, అవును కరెక్టే అని ఇంకా చెంబా కూడా దబాయిచ్చేస్తుంది. ఈ విషయం చెప్పడానికి అంత ఇరిటేషన్ పడాల్సిన అవసరం లేదే అని అంటుంది బాగి. ఏదో ఒకటి అనుమానిస్తే ఇరిటేషన్ రాదా? నేను వెళ్తున్నాను అని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో మనోహరి కాదు, ఆ యాదమ్మే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసిందని అర్థమైంది. మరి ప్రచండ ఎందుకు ఇదంతా చేసుంటాడంటావు పార్దు అని అడుగుతారు. నాకు అదే అర్థం కావటం లేదు. ఎందుకు చేశాడో చాలా క్లియర్గా తెలుసుకోవాలి అంటే ముందు మనం ఆ ప్రచండాన్ని పట్టుకోవాలి. ప్రచండ ఎక్కడ ఉంటాడో తెలుసుకున్న తర్వాత మనకి క్రిస్టల్ క్లియర్ ఐడియా వస్తుంది అని చెప్పి పార్థసారథి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా అప్పుడే కరెక్ట్గా బాగి ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే రాథోడ్ అక్కడికి వస్తాడు. ఏంటి మిస్ అమ్మ, త్వరగా రమ్మని చెప్పావు, ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. రాథోడ్, ఇప్పుడు మనం ఒక మంచి ప్లాన్ వేయాలి రాథోడ్. ఆ పార్థసారథి మనోహరి ఇద్దరూ కాస్త దగ్గరయ్యేలా మనం ప్లాన్ చేయాలి. మనోహరికి ఎలా అయినా పార్థసారథిపై లవ్ కలిగేలా చేయాలి అని అంటుంది. మిస్ అమ్మ, నువ్వు మాట్లాడుతుంది కొంచెమైనా లాజికల్గా ఉందా? ఎందుకంటే ఆ మనోహరి గురించి తెలిసిందే కదా, ఆవిడ దురాశ అత్యాశ గురించి తెలిసిందే కదా అని అంటారు. కరెక్టే రాథోడ్, కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా, ఆ సిచ్యువేషన్ వచ్చేలా మనమే చేయాలి. అలా చేయాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటుంది. ఏంటది అని అడుగుతారు. రేపేంటి రాథోడ్? ఆషాఢ మాసంలో వస్తున్న గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా. కాబట్టి అందరికీ గోరింటాకు పెడుతూ ఉంటారు. ఆయనేమో నాకు గోరింటాకు పెడతారు. మరి మనోహరికి అనేసరికి పార్థు సార్ పెడతారు అని అంటారు కదా. కాబట్టి రేపటికి సంబంధించి నువ్వు అన్ని ఏర్పాట్లు చేయి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మెహందీ ప్రోగ్రాం మాత్రం నువ్వే కండక్ట్ చేయాలి. ఇది మనోహరికి అస్సలు తెలియకూడదు. తెలిస్తే ఖచ్చితంగా
వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని డైవర్ట్ అవుతుంది అని అంటారు. ఓకే మిస్ అమ్మ, నేను చూసుకుంటాను కదా అని చెప్పి రాథోడ్ హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అమరేమో బాగీ దగ్గరికి వస్తారు. ఏమైందండి అని అడుగుతుంది. ఏం లేదు బాగీ, రేపు గుడికి వెళ్తున్నాం కదా అని అంటారు. అవును అని అంటుంది. గుడికి ఎలా వస్తావు నువ్వు అని అడుగుతారు. ఎలా ఏముందండి, కారులో తీసుకువెళ్తే కారులో వస్తాను, లేకపోతే ఆటో. హే లూజ్, అందుకే నేను లూజ్ అని అనేది. నేను అడుగుతుంది డ్రెస్లో వస్తావా లేకపోతే శారీలో వస్తావా అని అంటారు. శారీ కట్టుకోవాలని ఉంది కానీ అని అనేసరికి అప్పుడే అమర్ ఇంకా బాగీకి ఒక మంచి శారీని గిఫ్ట్గా ఇస్తారు. ఒక్కసారిగా బాగీ అలా శారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇది నీ ఫేవరెట్ కలర్ కదా, ఈ శారీ కట్టుకుంటే నువ్వు చాలా బాగుంటావు అని అంటారు. ఒక్క నిమిషం ఆగండి, ఇది నా ఫేవరెట్ కలర్ అని నేను ఎప్పుడు చెప్పలేదే, మీకెలా తెలుసు అని అడుగుతుంది. మళ్ళీ బాగీ నన్ను డైరెక్ట్గా క్యాచ్ చేయాలనుకుంటుంది. నో నో నో, అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటూ, హే నేను జస్ట్ గెస్ చేశానంతే, సరే రేపటికి రెడీ అవ్వు అని చెప్పి ఇంకా అలా అక్కడిని వెళ్ళిపోతారు అమర్. ఈయన గురించి నాకెందుకు క్లారిటీ రావటం లేదు, ఈయన ఏదో దాచిపెడుతున్నారు, ఖచ్చితంగా ఈయన గతం గుర్తొచ్చింది అనే విషయాన్ని రేపు ఎలా అయినా నేను బయట పెట్టిస్తానని మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, బాగీ, మనోహరి, పిల్లలు అందరూ కలిసి టెంపుల్కి బయలుదేరుతారు. కరెక్ట్గా అప్పుడే మనోహరి టెంపుల్కి అడుగు పెట్టగానే అక్కడ దూరంగా రణ్వీర్ కనబడతాడు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. వెంటనే ఇంకా ఎవరు చూడకుండా అమర్, నాకు ఒక మొక్కు ఉంది, నేను ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకి వెళ్ళి రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి రణ్వీర్ ఇక్కడికి వచ్చావనంటారు. అదే మనోహరి, నువ్వు చెప్పావు కదా కోర్టుకు వెళ్ళినా మన పేర్లు దొరకకుండా మేనేజ్ చేయమని, చాలా ఖర్చు పెట్టి మేనేజ్ చేశాను, మరి నేను అడిగింది ఎప్పుడు చేస్తావు, అంజున్ నాకు ఎప్పుడు అప్పచెప్తావు అని అంటారు. టైం కావాలి, నాకేమైనా సరదానా ఏంటి. ఏయ్ మనోహరి, ఇప్పటికే నువ్వు చాలా నెలలు నన్ను ఇలాగే తిప్పించావు. ఇంకొక వారం రోజుల్లో నువ్వు గనక అంజున్ తీసుకురాకపోతే నాకు కనీసం బెయిల్ రాదు, జీవితాంతం నేను జైల్లో ఉండాలి, అది అర్థమవుతుందా నీకు. చూడు మనోహరి, నువ్వు నా చేతిలో ఎలా ఉన్నావో నేను నీ చేతిలో కీలు బొమ్మగానే ఉన్నాను. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే, నీకు కావాల్సింది నీ ఫేవర్ చేసేసి నేను వెళ్ళిపోతాను, లేదంటే సాక్ష్యాలతో సహా అమర్ ముందు అన్ని నిజాలు బయట పెడతాను, గుర్తు పెట్టుకో అని చెప్పి రణ్వీర్ అక్కడి వెళ్ళిపోతాడు. అమ్మో, ఎలా అయినా ఈ రణ్వీర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పార్థసారథి ఉంటారు. ఒక్కసారిగా పార్థసారథిని చూసి షాక్ అయిపోతుంది మనోహరి. పార్థు గారు మీరు అని అంటుంది. ఏంటి మను, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఎవరూ లేరు, ఆయన నా పాత. నీ పాత ఒకవేళ బాయ్ ఫ్రెండా అని అడుగుతారు. చిచి ఏం కాదు అని అంటారు. ఓ బాయ్ ఫ్రెండ్స్ లేరా, సరేలే రండి, ఇదిగో ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి పూజ చేస్తే త్వరగా పెళ్ళవుతుందంట, ఇద్దరం కలిసి చేద్దామా అని అంటారు పార్థసారథి. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, నాకు పెళ్లి కాలేదు, మీకు పెళ్లి కాలేదు, కాబట్టి చేస్తే తప్పేముంది అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి బాగీ దూరం నుండి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మనోహరి అండ్ పార్థసారథి ఇద్దరు కలిసి ఆ చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా అమర్ అయితే అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. బాగీ కూడా వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక సాధు అయితే బాగీ వైపు చూస్తూ ఉంటారు. బాలిక అని పిలుస్తారు. వెంటనే బాగీ అక్కడికి వస్తుంది. స్వామి మీరు అని అడుగుతుంది. బాలిక, నీకు ఈ మధ్యే 2 ప్రమాదాలు తప్పి కదా, 3వ ప్రమాదం మాత్రం చెప్పి రాదు బాలిక. ఆ ప్రమాదానికి ఖచ్చితంగా కారణం అనేది మీ భర్త ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఆ ప్రమాదాన్ని ఆపడానికి మీ మానవ శక్తితో పాటు మీకు దైవ శక్తి కూడా అవసరం అవుతుంది బాలిక అని ఆ సాధువు చెప్తారు. పాపం బాగీకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ప్రాణాలు పోయినా సరే, ప్రాణం విడిచినా సరే, మీ ఇంటి చుట్టూనే మీ రక్షక కవచంలా తిరిగిన అరుంధతి ఇప్పుడు నీ బిడ్డలోకి ప్రవేశించింది. కాబట్టి ఏ మనిషికైనా చావు పుట్టుకలు ఉంటాయి. శరీరంలోకి కొంచెం కూడా అనుమతి లేకుండా ప్రత్యేక శక్తుల ద్వారా ప్రవేశించిన మీ అక్క ఆత్మకి ఖచ్చితంగా ప్రమాదం ముంచుకొస్తుంది. ఒక ముగింపు అనేది ఉంటుంది. ఆ ముగింపుని నువ్వు భరించలేవు బాలిక. కాబట్టి
నీకు ముందే నేను హెచ్చరిస్తున్నాను అని చెప్పి ఇంకా ఆయనైతే ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి మాయమైపోతాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట అలా బాగి. ఇదేంటి ఈయన ఇంతలా వార్న్ చేస్తున్నాడు అంటే ఆరు పాపకి ఏమైనా అవుతుందా, నా బుజ్జమ్మకి ఏమైనా అయితే నేను అసలు తట్టుకోలేను. లేదు లేదు అలా జరగకూడదని చెప్పి బాగి టెన్షన్ పడుతూ ఉంటే అమర్ బాగి దగ్గరికి వస్తారు. ఏమైంది బాగి, ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు అని అడుగుతారు. ఏవండి అది అనేలోపు లేదు ఆయనతో చెప్తే మళ్ళీ ఏదో ఒకటి అంటారు అని మనసులో అనుకుంటుంది బాగి. ఏంటి బాగి, నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా అని అంటారు. అంటే అది అని చెప్పి పాపం చాలా కంగారు పడుతుంటే వెంటనే బాగి చేతిలోకి తీసుకొని, చూడు బాగి, నీకే కష్టం వచ్చినా, నీకే ప్రాబ్లం ఉన్నా, ఏది చెప్పడానికి నీకు ఇబ్బందిగా ఉన్నా ఒకసారి నా వైపు చూడు. ఇద్దరం కలిసే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం. అంతేకాని ఒంటరిగా నేను నిన్ను వదిలిపెట్టను అని చాలా స్ట్రాంగ్గా చెప్తారు అమర్. బాగీకి అప్పుడు అర్థమవుతుందనమాట అమర్ కళ్ళల్లోకి చూసి. ఇంకా అమర్ అలా వెళ్ళబోతుంటే అమర్ చేయి పట్టుకుంటుంది బాగి. వెంటనే అమర్ వెనక్కి తిరిగి చూస్తారు. మీకు నిజంగా గతం గుర్తొచ్చింది కదూ అని అంటుంది బాగి. అవును గుర్తొచ్చింది అని చెప్పి నవ్వుతూ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే కేవలం మనోహరి కాకుండా నేను, బుజ్జమ్మ, పిల్లలు అందరూ ఆయనకి గుర్తొచ్చారు. ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ విషయం మనోహరికి అస్సలు తెలియనివ్వకూడదు. ఒకవేళ మనోహరికి తెలిస్తే మాత్రం ఆయన ప్రాణానికే ప్రమాదం. అలా జరగకుండా చూసుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది మనోహరి విషయంలో బాగి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా బాగి అండ్ రాథోడ్ ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఇల్లంతా చక్కగా డెకరేషన్ చేపిస్తాడనమాట రాథోడ్. ఏంటి రాథోడ్, కొత్తగా డెకరేషన్ ఎందుకు అని అడుగుతుంది మనోహరి. ఏం లేదు మనోహరి మేడం, ఇది ఆషాఢ మాసం కదా, కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్ళ సాంప్రదాయం. మరి మీరు అనేసరికి ఏయ్ రాథోడ్ ఏమంటున్నావు అని అంటారు. అదే మేడం, మీరు పెళ్ళి కాని బాలాకుమారి కదా, అందుకే మీరు కూడా గోరింటాకు పెట్టుకుంటే మీకు మంచి భర్త దొరుకుతాడని చెప్తున్నాను మేడం అని అంటాడు రాథోడ్. ఇంకా వెంటనే పాదసారథి, రాథోడ్ ఇది కేవలం ఆడవాళ్ళే పెట్టుకోవాలా, మంచి భార్య రావాలని మగవాళ్ళు పెట్టుకోకూడదా అని అంటారు. ఇప్పటి వరకు అలా చెప్పలేదు సార్, కానీ మీకు నచ్చిన వ్యక్తి మీ కళ్ళ ముందే ఉంటే వాళ్ళకి మీరు గోరింటాకు పెట్టచ్చు అని అంటాడు రాథోడ్. ఇంకా వెంటనే సిగ్గుపడుతూ ఆ పార్థసారథి మనోహరి వైపు చూస్తాడు. మనోహరి ఒక్కసారిగా అలా కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటుంది. సరే సరే అందరూ రెడీ అయ్యారండి అని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా గోరింటాకుని తీసుకొచ్చి పెడతాడనమాట రాథోడ్. ఇంకా అలా అమరేమో బాగీకి పెడతారు. పార్థసారథి ఏమో గోరింటాకు తీసుకొచ్చి మనోహరి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి నాకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు అని అంటారు. పర్లేదులే పెట్టుకోండి మను అని చెప్పి ఇంకా బలవంతంగా చేతికి పెట్టేసరికి మై గాడ్ ఏంటి వీడు ఇంత ఓవర్ చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట అలా తనైతే. అలా ఇంకా హ్యాపీగా వాళ్ళందరూ అయితే హ్యాపీగా మెహందీ ఫంక్షన్ ప్రోగ్రామ్ని ఆషాఢ మాసాన్ని చేసుకుంటూ ఉంటే ఇదంతా బయట నుండి చూస్తున్న విచిత్రగుప్త ఏమో ఇప్పటికీ సహోదరి ఆత్మ శాంతించి ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉండే అప్పుడే యమధర్మరాజు పైనుండి కిందకు వస్తారు. ప్రభు అని అంటారు. ఏంటి విచిత్ర, నీవు చేయవలసిన కార్యకలాపాలని యమలోకములో ఆపి స్తంభింపచేసి ఇక్కడికి వచ్చి తీరిగ్గా నీ సహోదరిని చూసుకుంటున్నావా, మానవ బంధాలకు నీవు కరిగిపోతున్నావా అని అడుగుతారు యమధర్మరాజు. అది కాదు ప్రభు, చూడు ఏదైనా ఆత్మ పుట్టింది ఎలా ఉంటుందో వినాశనము కూడా అలానే ఉంటుంది. ఈ కాలచక్రంలో ఏ జీవి అయినా పుట్టక గిట్టక తప్పదు. అలాంటిది అరుంధతి ఆత్మ గిట్టే సమయం వచ్చింది అని అంటారు. ఒక్కసారిగా ప్రభు అంటే అని అంటారు. ఆ బాలికలో ఉన్న ఆత్మని మనం తీసుకువెళ్లాల్సిన సమయం వచ్చింది విచిత్ర. ఇప్పుడు తనకి నువ్వు ఎలాంటి సహాయం చేయకూడదని చెప్పడానికే నేను పిలిపించాను. నువ్వు మాత్రం ఈ మానవ బంధాలకి లొంగి తనకి ఏమాత్రం సహాయం చేయకూడదని నీ శక్తులని తీసుకువెళ్తున్నాను అని చెప్పి తన ఉంగరాలన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతారు ప్రభు, యమధర్మరాజు. ఒక్కసారిగా టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తారు. ఇదేంటి ఇలా అంటున్నారు, ఇప్పుడు నా సహోదరిని నేను ఎలా మళ్ళీ తను ఇప్పుడిప్పుడే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అవుతున్నారని చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నా సహోదరి మా దగ్గరికి రాక తప్పదా, మళ్ళీ తన ఆత్మ పునరుద్ధరణ జరగడం తప్పదా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇటువైపు అమర్, బాగి, పార్థసారథి అండ్ మనోహరి వీళ్ళందరూ మాత్రం ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.